ఎంత పని జరిగిందిరా? నడుం చూసినందుకు ఆ అమ్మాయి అంత పెద్ద ప్రాబ్లం పెట్టిందా? ఛే, కలకటా నుంచి నేను కరెక్ట్ టైంలో దిగాను రా. ఇప్పుడు చూడు, నేను ఒక చిన్న ఐడియా ఇస్తాను నీకు. ఏంటి? మొత్తం మర్చిపోతావు ఏంటి? ఇదేంటి దశ? వాటర్ ప్యాకెట్ అనుకుంటున్నావా? కాదు, సారా ప్యాకెట్. హైదరాబాద్ లో దీన్ని గుడుంబా. ఇది గాని ఒక్కటి వేసామనుకో, ఇక చూసుకో బాగుంటుంది. నాకు అలవాట్లేదు తెలుసు కదరా. అంటే మాకు మాత్రం అలవాటు ఉందా? కింద పడి గిల గిల కొట్టుకుంటా. ఎవరా నువ్వు? తీసుకో, కొరుకు కొరుకు. ఇందులో పోయి, ఇందులో పోయి. బాగానే కొరికేవరా? అది దా 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 పట్టు. అంతే, అయిపోయింది అయిపోయింది. ఇందులో కింద లక్ 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 లక్. ఎలా ఉంది? యాహూ యాహూ అంటే అలాగే ఉండదు. ఇప్పుడు నేను చూడు. ఇక్కడ పెట్టు. మంచి పాట వేసుకో. ఏ రంగబతి ఏ రంగబతి 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 ఖోలో ఖోలో. రంగుపోతే కోతి అని నో వరియా. తెలుగు శ్రీకాకుళం మీ నానూరు. అలా శ్రీకాకుళం పాట బై బై ఏ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ. బై బై ఏ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ. నువ్వు వచ్చే వారం 10 రోజులకి నిలువుట అద్దాలే మేడలో రమణమ్మ. అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా, అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా. పోయి పూరు గుడిసె పాలు చేసినావో మందలోడా హరిమాయలోడా. మామరారా గొప్పి చిన్నవాడా, మామరారా గొప్పి చిన్నవాడా. అటు బస్సు ఇటు బస్సు మధ్యన బస్సులో వెళ్దాం రమణమ్మ. అటు రైలు ఇటు రైలు మధ్యన రైలులో మనం వెళ్దాం రమణమ్మ. అయిపోయింది, బస్ వెళ్ళిపోయింది, ప్యాకెట్లు కూడా అయిపోయినాయి. ఓ పని చేస్తాను, నేను వెళ్ళి ప్యాకెట్లు తెస్తాను. ఈలోగా నువ్వు దమ్ము కొడుతున్నావు. రే సిగరెట్లు మర్చిపోకరాయ్. ఏదో తగలబడుతున్నట్లుంది. పాపం అమాయకులు చూసుకున్నారో లేదో. ఏం గణపతి ఇంత ఆలస్యమైందేంటి? ఎస్పీ గారు లేరు, ఎస్ఐ గారిని తీసుకొచ్చాను. ఏదో తగలబడుతున్నట్టుంది గురించి. పిచ్చివాడా, ఆ మాత్రం గ్రహించలేదు అనుకున్నావా? ఎవరిదో కొంప తగలబడుతున్నట్లుంది. కొంప కాదు, మీ కోటు. మీ కోటు కోర్టు నా కోటు తగలబట్టావు. ఇదిగో పాండ్రంగరావు. నో, కాల్ మీ పాండ్, జేమ్స్ పాండ్. సర్లేవయ్యా, నన్ను ఎందుకు అర్జెంట్గా రమ్మని పిలిపించావు? అంటే గురూజీ మిత భాష అనవసరంగా ఎక్కువ మాట్లాడు. కరెక్ట్. అవసరం లేని చోట అధిక ప్రసంగం చెయ్యను. అవసరం ఉన్న చోట అణుబాంబు నుంచి ఆవకాయ దాకా అనర్గళంగా మాట్లాడగలను. కొన్ని అవసరమైన సందర్భాలు అనవసరంగాను, కొన్ని అనవసరమైన సందర్భాలు అవసరంగాను కనిపిస్తుంటాయి. ఏది అవసరమైందో ఏది అనవసరమైందో, అంటే దేనికి అవసరం ఉందో దేనికి అవసరం లేదో సూక్ష్మ బుద్ధితో గ్రహించి అవసరమైన చోట అవసరమైన ప్రసంగమే చేస్తాను తప్ప అనవసర ప్రసంగం చెయ్యను. మిత భాషని కదా. ప్రొసీడ్. అంటే లోపల ఏం జరుగుతుందో నీ ఉద్దేశం? నరమాంస విక్రయం, ఆడపిల్లల అమ్మకం. నీ కళ్ళతో నువ్వే చూదువు గాని సౌమిత్రి. కమాన్. నువ్వు హాయిగా సుఖంగా బతకాలని
పర్వాలేదు come on. పెద్దవాడిని నేను చెప్తాను దుబాయ్కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసాం మా మాట వింటే నీకు మీ వాళ్ళకు మాకు అందరికి లాభం Hands up! Don't move! మోసం చేసి నన్ను తీసుకొచ్చి ఇలా పరాయి వాళ్ళకి అమ్ముతారు. లోపల ఎవరు? Come out! చావనైనా చూస్తారు కానీ మీ మాట విన్ను. నన్ను వదలండి. ఎస్ఐ గారు ఏమిటి ఇలా వచ్చారు? ఇదిగో మా పాండు తీసుకొచ్చాడు. ఇందాక లోపల నుంచి ఆడపిల్లల ఏడుపులు అరుపులు వినిపించాయి. వాళ్ళెక్కడ? Come on! Speak out! ఓహో అదే, మీరు భలేవారండి పాండురంగారావు గారు. రేడియోలో ఏదో నాటకం వస్తుంటే ఇదిగో ఈ సుందరకాండ చదువుతూ వింటున్నాను. మీ అటువంటి నీచమైన పనులు చేసే మనుషులు అనుకుంటున్నారా? చీమకు కూడా అపకారం చేయని కుటుంబం అండి మాది. తులసి, పిలిచారా? ఇందాక రాముల వారికి నైవేద్యం పెట్టిన వడపప్పు పానకం తీసుకొచ్చి వీరికివ్వు. పూజ చేసుకుంటున్నానండి, అయిపోగానే తెస్తాను. వారిని కూర్చోమని చెప్పండి. నీతో వచ్చిన చికాకు ఇదేనే పాండు. ప్రతిసారి నన్ను అనవసరంగా పిలిపిస్తావు, ఫూల్ చేస్తావు. ఇందులో ఏదో మోసం ఉంది సౌమిత్రి. ఇంకోసారి మనం లోపలికి వెళ్ళి చూస్తే చూసాంగా, ఇంకోసారి లోపలికి అయితే ఇంతకాడే వదలవుతాం. నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నేను వస్తా. మరి మేమండి రండి. గురూజీ, వీళ్ళు మనని చూసి ప్లేట్ ఫిరాయించినట్టున్నారు గురూజీ. నాకు అదే అనుమానంగా ఉందిరా. నేను ఒక ఐడియా చెప్తాను, అలా చెయ్యి. చెప్పేవాడిది నోరు, వినేవాడిది చెవి. మూర్ఖ. వదిలే బాబు. గురూజీ, మోసం, దగా, కుట్ర, ద్రోహం. ఏంటి వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు మొన్నటి నుంచి ఏ నాటకము బ్రాడ్కాస్ట్ చేయలేదట గురూజీ. ఇప్పుడు వాళ్ళు అలవాటు ప్రకారం గేదెల చేత ఎక్కువ పేడ ఎలా వేయించాలి, ఆ పేడతో పెద్ద సైజు పిడకలు ఎలా చేయాలి అనే శ్రీమతి గొబ్బెమ్మ గారి ప్రసంగం ప్రసారం చేస్తున్నారట. ఐ సీ. పద. ఆగో. Come on. Don't move. Keep standing. Now. మిస్టర్, ఇంకా రేడియోలో నాటకం వింటూనే ఉన్నారా? ఓహో, చేతిలో సుందరకాండ అంటే ఇదా? చాలా సుందరంగా ఉంది. ఓహో, ఇవి వడపప్పు, ఇది పానకం, అవునా? తులసి గారు, తమరి పూజా కార్యక్రమాలు అయిపోయాయా? మిస్టర్, నో. నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ కి కనికట్టు కట్టగలవేమో కానీ ఈ ప్రైవేట్ డిటెక్టివ్ కన్ను కప్పలేవు. You're all under arrest. Come on. అయినా సరే, అరెస్టే. గణపతి, get them all. మనకి ఎప్పుడు మంచి రోజులేనండి అయ్యా. కింద సంవత్సరం చూడండి, వేరుశనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం 4,75,000 రూపాయల 36 పైసలండి. ఏ గోవిందయ్య, అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? చక్కెర గురించి అడుగుతుంటే వేరుశనగ లెక్క చెప్తావేంటి? ఉందండి అయ్యా, ఆ లెక్క కూడా ఉంది. షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది 2,03,00,000 రూపాయలండి. ఇకపోతే అయ్యా, ఆగేదే చప్పిడి గంజి, పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతావేంటి? అవ్వా, నేనెక్కడ గుర్తు చేశానండి? తమరే కదా షుగర్ లెక్కలు చెప్పమన్నారు. ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను, వెళ్ళు. పుస్తకాలు ఇక్కడే ఉంచమంటారు, అరే, తీసుకెళ్ళమంటారా? తీసుకెళ్తావో మోసుకెళ్తావో, వెళ్ళమని చెప్తుంటే. ఈ మధ్యన అయ్యారి కొంచెం బీపీ. ఏంట్రా చిన్నయ్య, ఏంటి గంజి తాగకుండా తప్పించుకుందాం అనుకుంటున్నారా? ఎలా తాగమంటావురా? ఉప్పు లేదు, చక్కెర లేదు. చక్కెర మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా. ఇప్పటికే 3 గ్లాసులు తాగాను రా. ఇంకొక గ్లాస్ తాగరనుకోండి, హాయ్ లడ్డు, లడ్డు. ముందు గంజండి, తర్వాత లడ్డండి. తాగితే ఇస్తావా? లడ్డు 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 ఇస్తా ఇస్తా ఇస్తా. ఇవ్వు 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 ఇవ్వు. రే, ఏంట్రా ఇది? లడ్డు బూందుతో చేసిందండి. కంటిగా కనపట్టలేదు. కనపట్లేదా? ఈ బూతలు చూడండి, పెద్దదిగా ఉందిరా. ఈ వేళ కోట అదే, తినండి. రే, 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 రే. వదలరా, వదలరా. రే, రే, వదలరా, వదలరా, ముసలిరా, వదలరా, వదలరా. పట్టుకోకండి. వెళ్ళు. నువ్వు పారిపో. వాళ్ళు వదిలేరు. అన్నవరం డొక్కచించా. పట్టుకో. మీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ ముసదానికి డబ్బులు ఇవ్వద్దని. ఇప్పుడు ఆ డబ్బులు అది ఏం చేస్తో తెలుసా?
అప్పులు తీసుకున్నావా? వదిలేరా. డాన్స్ చేస్తున్నావా? నువ్వు వదలండి. అసలు మీ మూలంగానే వీళ్ళంతా సోంబేలో తయారవుతున్నారు. రేయ్, నెలలో 10 రోజులైనా దాన్ని సంతోషంగా ఉండనీరా. మిగతా రోజులు ఎలాగో ఏడుస్తూనే ఉంటుంది అది దాని కర్మ. అలాంటి కొడుకును కన్నందుకు దానికోసం మీరు కట్ల డబ్బులు ఇస్తారా? మీరు చేసే పని నాకేం నచ్చలేదు. రేయ్, నా లక్ష్మికి నచ్చుతుందిరా. అమ్మగారి పేరు చెప్పి నా నోరు మూయించండి. అయ్యో పోయింది, మీరు వెళ్ళండి. రండి. రండి. ఈ ఏరియాలో ఒక్క కాకి కూడా ఉండాలని వీలేదు. మొత్తం అన్ని కాల్చండి. పోండి. ఇదిగో చిన్న 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 ఆ. కాకులను దంపమన్నా బాగానే ఉంది. ఆ. ఏ రంగు కాకులను చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? కాకుల్లో రంగులా? ఫు! నువ్వు ఈ జన్మకి పర్మనెంట్ కావు. కాకుల రంగులో ఉన్నాడని నన్ను కూడా కాల్చేసారు రోయ్. అమ్మో. హలో త్వరగా తీవి అమ్మా. ఈ చచ్చిన వాళ్ళు ఎదురు నేను సేపు నిలబడ్డా నేను. బామ్మ అయ్యి నా కర్మం కాదు. త్వరగా తీవి అమ్మా. వస్తున్నా. బామ్మ నా వల్ల కాడ జరిగింది ఈ కానీ సత్యనారాయణ చూసు. వీళ్ళని పంపించు ముందు, బయటికి. What? బామ్మ రామ రామ. నువ్వేంటి ఆత్మహత్య చేసుకోవడానికి పోయావా? నేనా ఆ, ఆత్మహత్య? వాడు- ఎవడో చెప్పింది? ఈ చచ్చాళ్ళేనా? ఎవరా మా ఐదు చచ్చాళ్ళ? బామ్మ. నేను ఆత్మహత్య బామ్మ, వాడు చేసుకున్నా ఎవరు కనపడతాను మీకు. అనుకున్నావు? ఇలా వచ్చాను. విడా? తుది మా ఐదు చేసు. చచ్చాళ్ళని. పవన్ వాళ్ళే కాళ్ళు పడిపోయి నడవలేక జబ్బలు ఏమైంది బామ్మ? పీకేశారు. మీ తాతయ్య గారు బతుకున్న రోజుల్లో ఈ పోలీస్ కమిషనర్లు ఈ మినిస్టర్లు మన ఇంటి చుట్టూ తిరిగేవారు కాస్తే ఈ పోలీసు అంటే నాకు భయమా? అసలు అసలు ఏం జరిగింది చెప్పు. కూర్చొని కాస్తా సరే చెప్పు ఏం జరిగింది? ఆ పోలీసులు ఏంటి? కాసిన మంచిళ్ళ మొహాన్ పోయే తల్లి చెప్తాను. టెన్షన్ కొంత టెన్షన్ ఎండిపోతుంది. చూకేసో. ఆ షోకేసులు బీరువాలును. చెప్పు బామ్మ ఏం జరిగింది? ఏముందమ్మా, ఈవేళ కార్తీక పౌర్ణమి కదా, ఆ, సముద్ర స్నానం చేద్దామని అలా వీధుల్లో సముద్రం వెతుకుంటూ వెళ్ళాను. ఆ. ఆఖరి సముద్రంలో దిగాను. 4 అడుగులు వేసి ఒక్క మొలక మునుగుదాం అనుకునేటోడికి అయ్యి వీళ్ళమ్మక్కడ పడ వచ్చిన జబ్బలు మీకేసారే అమ్మా, బయటికి ఇడిచి వచ్చేసారే. మీ తాతయ్య గారి పేరు చెప్పేటోడికి సలాములు కొట్టుకుంటూ ఇంటికి బామ్మ తీసుకొచ్చాను. ఈ ఊళ్ళో అసలు వాళ్ళకి ఇవన్నీ ఏమర్థం? అది నువ్వు నవ్వుతావేటే? ఇదిగో, ఆ షోకేస్ నవీనా. దాన్ని పిలిచి కాసిన మంచిళ్ళు పోయి ఉన్నావే. ఈ డ్రెస్ ఎలా ఉంది? ఒరేయ్, ఒరేయ్, ఆ పోలీస్ చచ్చిన వాళ్ళు నా జబ్బలు చేశారు. ఆ బాధలో నేను ఏడుతుంటే మధ్య నువ్వే ఉంటురా హనుమంతు. అమ్మా, హనుమంతు అని పేరు పెట్టి పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అసలే ఆ పేరంటే నాకు ఇష్టం ఉండదు. ముద్దుగా హను హను అని పిలవచ్చుగా. ఊరే ఊరే చచ్చినాడా, కళ్ళు పోతాయి దేవుణ్ణి అంటే. అది దేవుడి పేరు, చెప్పరేసుకో. అమ్మా, నువ్వేమీ అనుకోరంటే ఒక మాట చెప్తాను. చెప్పు. ఆడపిల్ల ముందు నా డిగ్నిటీ పోగొట్టొద్దు. అసలే నవీన రోజు రోజుకు నా మీద ఆశలు పెంచుకుంటుంది. నువ్వు అలా వెటకారంగా మాట్లాడేసరికి మనసు నొచ్చుకుని లోపలికి వెళ్ళిపోయింది. లోపల కుమిలి కుమిలి ఏడుస్తుంటుంది. నవీనా, ఎక్కడున్నావమ్మా నువ్వు? నేను వస్తున్నానుండు. అబ్బా, ఇంతకీ నా డ్రెస్ మీద నీ ఒపీనియన్ చెప్పలేదు. ఎక్స్క్యూజ్ మీ మావయ్య. ఆ. మావయ్య నేను ఒక మాట అంటాను, ఏమనుకోవుగా? ఇండియాలో నువ్వు ఏం చేయటం లేదని నేను ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ కూడా ఏం చేయకుండా టైం వేస్ట్ చేస్తే ఏం బాగుంటుంది చెప్పు? అవును, నేను కూడా ఏదో పని చెయ్యాలనుకుంటున్నాను. కాబోయే భార్యగా నా స్టేటస్ పెరగాలనుకోవడం ఏం తప్పులేదు. కానీ నేను చిన్న చిన్న పనులంతా చెయ్యను. కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలి. టాటా బిర్లాను కాలేకపోయినా కనీసం మోడీ మస్తానైనా అవుతాను.